తోటను చూస్తే స్వర్గం దిగివచ్చినట్లుంది. పసుపు బంతి పూలు నిండి చెట్టుకు గ్యాప్ లేకుండా విరబూసిన ఆ తోట ప్రకృతి అందాల పండుగలా కనిపిస్తుంది. అయితే ఆ అందమైన చిత్రానికి మరో కోణం కూడా ఉంది. ఇది ఓ రైతు జీవితాన్ని నిర్వేదములకు నెట్టింది. ఈ కథ ఆ తోట ముంగిట్లో కూర్చుని కన్నీరు పెట్టుకుంటున్న ఆ రైతు వెంకట్రామయ్యది. వెంకట్రామయ్య ఓ సామాన్య రైతు. అతని పూర్వీకులు 3 తరాలుగా వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవాళ్ళు. పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న అతని ఈసారి పండుగల సీజన్ కోసం బంతి పూలను నాటాడు. పూలకు మంచి డిమాండ్ ఉంటుందని, ఊర్లో వచ్చే వివాహాలు, శుభకార్యాలు, పండుగలు ఆర్థికంగా లాభాన్ని తెచ్చిపెడతాయని ఆశించాడు. పాపం తోట నాటడానికి అవసరమైన రుణాలు తెచ్చి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి దాన్ని పెంచాడు. పూలు కోస్తూ తోట పచ్చగా మార్చడం చూసి అతని కష్టం త్వరలోనే కరిగిపోతుందని నమ్మాడు. వెంకట్రామయ్య తోట నిండుగా పూలు పూశాయి. కానీ మార్కెట్ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. అతని ఆశలపై నీళ్లు చల్లినట్లు కనిపిస్తోంది. బంతి పూలకు ఈ సీజన్లో ధరలు అంతకు అంత పడిపోతున్నాయి. మార్కెట్లో సరఫరా పెరిగి డిమాండ్ తగ్గడంతో రైతుల ఆశలు ఆవిరైపోయాయి. రైతులు తమ కూలీల ఖర్చు కూడా తేల్చుకోలేని పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. పూలను కోయడానికి కూలీలకు ఇచ్చేదానికన్నా మార్కెట్లో అమ్మితే వచ్చేదాని నష్టమే ఎక్కువ కనిపిస్తోంది. పూలను కోయకపోతే తోట మొత్తం వ్యర్థమవుతుంది. కోస్తే రవాణా ఖర్చులు దాని మరింత భారంగా పెరిగే అవకాశం ఉంది. ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారింది వెంకట్రామయ్య పరిస్థితి. వెంకట్రామయ్య ఆ తోటను పుస్తుల తోటగా పిలిచేవాడు. కానీ ఇప్పుడు ఆ తోట వైపు చూడడానికి ఆయనకు భయం వేస్తుంది. తాను ఆ తోటకు వెళ్ళగానే తన శ్రమ, తన శ్వాస అన్నీ వృధాగా గాలి తీసుకున్నట్లు అనిపిస్తోంది. ఆ పూలను చూసి ఆనందం పొందడం, తోటకు వెళ్ళడం అంటే నాకు ఇప్పుడు గుండెల్లో మంటగా మారుతోంది. తోట నడుము కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటే మాత్రం నా బాధ ఏమైనా తీరుతుందా? దాని జవాబు దొరకడం లేదు అని ఆయన ఆవేదనతో చెప్తున్నాడు. వెంకట్రామయ్య తన బంగారు బొమ్మల లాంటి పిల్లల కోసం తోట పెట్టాడు. వాళ్ళ చదువులకు డబ్బుల కోసం ఈ సీజన్లో ఆశగా ఎదురు చూశాడు. కానీ ఇప్పుడు కూలీలకు ఇవ్వాల్సిన ఖర్చు, రవాణా కోసం తలపెట్టాల్సిన వడ్డీ, అప్పులు అన్నీ అతని జీవనాన్ని మరింత కష్టాలకు నెట్టాయి. కుటుంబ సభ్యుల కన్నీళ్లలోనూ కుంగుబాటు కనిపిస్తున్నా ఆయన మాటలు లేకుండా తోట ముంగిట్లో గంటల తరబడి కూర్చుంటూ తాను ఏం తప్పు చేశానని ఆలోచిస్తున్నాడు. శుభకార్యాలు, పండుగల సమయాల్లో పూలకు డిమాండ్ ఉండవచ్చని కొందరు చెబుతున్నారు. కానీ ఈసారి ఎదురు చూసే ఆ శక్తి ఇప్పుడు వెంకట్రామయ్య వద్ద లేదు. అతనికి ఇది కేవలం వసంతం కాదు, కన్నీరు నింపిన కాలం. ఈ వ్యవస్థ అతనికి ఏమీ చేయలేకపోతోంది. రైతుల ఆవేదన నిశ్శబ్దంగా మారింది. మార్కెట్లో రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రభుత్వాల స్పందన అంతంత మాత్రమే కావడం, పంటలకు సరైన మద్దతు లేకపోవడం వల్ల రైతుల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. రైతులకు సహకారం అందించాలంటే రవాణాకు మద్దతు కల్పించాలి. పూల రవాణా ఖర్చు భారాన్ని తగ్గించేందుకు సబ్సిడీ అందించాలి. అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానం కావాలి. పూలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రోత్సాహక చర్యలు చేపట్టాలి. తోటలో పువ్వులు పూసినప్పుడు రైతు నడుము ఉంచి శ్రమ గౌరవం తిరిగి పొందాలని ఆశిస్తాడు. వెంకట్రామయ్య గొంతులో వినిపిస్తున్న ప్రతి మాట దేశం వినాలి. నేను కష్టపడ్డాను నా పిల్లల భవిష్యత్తు కోసం, నా బంగారు బతుకు కోసం. కానీ ఇప్పుడు ఆ తోట మళ్ళీ నన్ను కళ్ళెదుటే నాశనం చేస్తుంది. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ గొంతుకు దేశానికి జాగ్రత్తగా సిగ్నల్ కావాలి. రైతు ఆవేదన మానవీయ కోణంలో మనం ఎదుర్కొనే ప్రకృతి ప్రేమించే ప్రతి ఒక్కరు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతు గుండె తడిచిన చోట దేశం తడవాలి. ఇది ఒక్క వెంకట్రామయ్య పరిస్థితి కాదు, దేశంలో ప్రతి రైతు పరిస్థితి ఇలాగే తయారవుతోంది. అది ఒక అందమైన విరబూసిన బంతి తోట. గింజ దాదాపు వేసినట్లు చెట్టు కొమ్మల్ని పూలతో నిండిపోగా ప్రకృతి అందాలను ఆహ్లాదించుకోవడానికి ఆ తోట చూసిన ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తుంది. కానీ ఆ తోట వెనక దాగి ఉన్న ఓ రైతు గుండె చప్పుడు కథ వినిపించదు, కనిపించదు. పసుపు రంగు పూలు విరబూసినప్పటికీ ఆ రైతు ముఖంలో వెలుగు లేదు. దురదృష్టవశాత్తు ఆ తోట ఆ రైతు జీవనాశ్రయాన్ని, గౌరవాన్ని ఇవ్వలేకపోయింది. ఆ రైతు పేరు వెంకట్రామయ్య. 3 తరాలుగా వ్యవసాయాన్ని జీవనాధారంగా సాగిస్తున్న కుటుంబానికి చెందిన వెంకట్రామయ్య ఈ సీజన్లో బంతి పూలను సాగు చేయాలని నిర్ణయించుకుని, గతంలో పంటలు నష్టపోయినా ఈసారి పండుగలో సీజన్ దృష్టిలో ఉంచుకొని పూలు నాటాడు. పూలకు డిమాండ్ బాగుంటుందని, మంచి ఆదాయం వస్తుందని నమ్మకంతో ఎదురు చూశాడు. బంతి పూలు విరిసే సమయం వచ్చేసింది. కానీ మార్కెట్ పరిస్థితులు మాత్రం రైతు ఆశలను తుంచేస్తున్నాయి. పూలకు గిట్టుబాటు ధర లేకపోవడం, కోతకు అవసరమైన కూలీల ఖర్చు పెరగడం, రవాణా ఖర్చుల భారం అన్నీ వెంకట్రామయ్యను దిగమింగేశాయి. ఈ పరిస్థితుల్లో పూలను కోయడం ద్వారా కూడా కూలీల ఖర్చు రాకపోతే మార్కెట్లో అమ్మడం కంటే తోటలను వదిలేయడం మంచిదనే పరిస్థితి కనిపిస్తోంది. వస్తువులకు సరఫరా పెరిగిపోయినా డిమాండ్ తగ్గిపోవడం వల్ల పూలకు ధర పడిపోయింది. పండుగల సమయాల్లో మాత్రమే పూలకు రాకి ఉంటుందని, కానీ ఆ వరకు ఎదురు చూసే ఆర్థిక శక్తి లేక అప్పులు పెరగడంతో వెంకట్రామయ్య రోజు ఆ తోటను చూడడానికి కూడా వెళ్ళడానికి మానేశాడు. ప్రతిసారి తోటను చూస్తే కష్టపడి పెంచిన పూలు విలువ లేకుండా
ఉండిపోతున్నట్లు అనిపించి గుండె నొప్పిగా మారింది. రైతుల పరిస్థితి ఇలా ఉంటే వారికి పరిష్కారం చూపడం కష్టతరమవుతోంది. ప్రభుత్వాలు పూల ఉత్పత్తి రైతులకు ప్రత్యేక సబ్సిడీలు లేదా సహాయం అందించాలని వారు కోరుతున్నారు. పూల మార్కెట్ను క్రమబద్ధీకరించి రైతుల ఆదాయం కోసం మార్గదర్శకాలను సృష్టించడం మాత్రమే దాని పరిష్కారంగా కనిపిస్తోంది. వెంకట్రామయ్య తన పిల్లల చదువుల కోసం ఆశతో ఉన్నాడు. కానీ ఆ పరిస్థితుల్లో వారికి కనీసం పాఠశాల ఫీజులు కూడా చెల్లించలేకపోతున్నాడు. తాను పడిన శ్రమను గుర్తు చేసుకుంటూ ఆ తోట ముంగిట కూర్చొని కన్నీటితో చెప్పుకునే మాటలు, పూలు విరిసే ముందు నేను ఆశలు పొంగిపోతే ఇప్పుడు ఆ పూలే నా జీవితాన్ని తుంచేశాయి అనుకుంటున్నాడు. రైతులు తమ పూలను విక్రయించగల ప్రదేశాలను ఏర్పాటు చేయడం, తోటల పరిస్థితిని పర్యవేక్షించేందుకు సహకరించడం, రైతుల సమస్యలను మానవీయ కోణంతో చూస్తూ వారికి చేయూతనిచ్చే ప్రణాళికలు రూపొందించడం, రైతుల బాగోగులు వ్యవసాయ రంగ ఉనికిని ఆధారమని గుర్తించి న్యాయం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు. ఈ పూల తోట మాత్రమే కాదు, ప్రతి రైతు ఆశ మరింత వెలుగునిచ్చే విధంగా చర్యలు చాలా చాలా అవసరం. ఓ పక్క మబ్బులు కమ్ముకున్నప్పుడు గుండె జల్లుమంటుంది. ఏ క్షణం వర్షం పడుతుందో, తోట సర్వనాశనం అయిపోతుందో. మరో పక్క కోయడానికి కూలీల ఖర్చు ఎక్కడి నుంచి తేవాలో మరో భయం. కూలీల ఖర్చు తీసుకొస్తే రవాణా చేయడానికి అయ్యే ఖర్చుల వ్యయాన్ని ఎలా భరించాలో తెలియదు. ఈ దయనీయమైన పరిస్థితి ఒక్క వెంకట్రామయ్యదే కాదు, దేశంలో రైతుల పరిస్థితి ఎప్పుడు ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. రైతుల జీవితాలు మారాలన్నా, రైతుల జీవితాలు మరింత మెరుగుపడాలన్నా ప్రభుత్వాలు పెద్ద మనసుతో ఆలోచించాలి, మరింత విశాలమైన మనసుతో ఆలోచించాలి, మరింత లోతుగా ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే.